గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఇక నామినేషన్స్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో ఉన్నారు. భాస్కర్, స్వాతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫీవర్ అనేది ఒక పీక్ స్టేజ్కి చేరుకుందని చెప్పవచ్చు. ఫస్ట్ ఫేజ్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ ఫేజ్ నామినేషన్ల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ అంటే 3/2 దాదాపు 75% ఓట్లకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలోనే గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల్లో కొన్ని విచిత్ర ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. స్వాతి, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి వేములవాడ నియోజకవర్గంలో జైలు నుంచే ఒక వ్యక్తి నామినేషన్ వేశారు. జైలు నుంచే నామినేషన్ వేసి తాను సర్పంచ్ గా బరిలో ఉన్నట్టు చెప్పడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. బూర బాబు అనే వ్యక్తి మారుపాక గ్రామం, వేములవాడ రూరల్ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు అనే వ్యక్తి ఇటీవల కొన్ని వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో, గ్రామంలో జరిగిన తగాదాల నేపథ్యంలో జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న నేపథ్యంలోనే ఈ తరుణంలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, అది ఆ గ్రామం ఎస్సీ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ కూడా కలిసి రావడంతో తాను బరిలో ఉండాలని నిర్ణయించుకొని జైలుకే నామినేషన్ పత్రాలు తెప్పించుకొని నామినేషన్ ఆ జైలు నుంచే వేయడం జరిగింది. ఇంతకు ముందు బాబు భార్య వజ్రమ్మ వేములవాడ ఎంపీపీగా కూడా పనిచేశారు. అయితే ఆ పొలిటికల్ నేపథ్యం దృష్ట్యా తను ఎస్సీ రిజర్వేషన్ కలిసి రావడంతో తాను బరిలో ఉంటున్నట్టు తను జైలు నుంచే నామినేషన్ దాఖలు చేయడం అనేది ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అదే నియోజకవర్గంలోని కోనరావుపేటలో నిన్నటి దాకా అంటే 2023 వరకు దాదాపు 19 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జిగా, రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేసిన నేరెళ్ల జ్యోతి అనే ఒక మహిళ కూడా తాను సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నట్టు ప్రకటించింది. తాను నేరెళ్ల శివంగులపల్లి అంటే కోనరావుపేట మండలం శివంగుల పెళ్లిలో ఈ నేరెళ్ల జ్యోతి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం నేరెళ్ల జ్యోతి బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో ఆ శివంగులపల్లి గ్రామ పంచాయతీ బరిలో సర్పంచ్గా బరిలోకి దిగారు. అయితే ఇంకా కొన్ని చిత్రాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న జాహ్నవి అనే యువతి అక్కడ నాగులమల్యాల, కొత్తపల్లి మండలం నాగులమల్యాల్లో జాహ్నవి అనే యువతి కూడా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరొక యువకుడు తను గతంలో ఒక ఓటుతో ఓడిపోయిన లక్ష్మీదేవిపల్లి, చొప్పదండి నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లిలో ఐలేందర్ అనే యువకుడు, మహేందర్ అనే యువకుడు, జంగిలి మహేందర్ అనే యువకుడు తను కూడా బరిలో ఉంటున్నట్టు చెప్పాడైతే తను బరిలో ఉండే ముందు గ్రామస్తులకు కానీ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు, తను గతంలో ఒక ఓటుతో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసేందుకు అన్ని ₹1 నాణాలతో 1000 ₹1 నాణాలతో నామినేషన్ దాఖలు చేయడం అనేది ఒక వెరైటీగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు జగిత్యాల జిల్లాలో తల్లి కూతురు బరిలో ఉన్నారు. అయితే ఇవన్నీ ఇట్లా ఉంటే ఈ విచిత్రాలు ఇవి జరుగుతున్న నేపథ్యంలోనే మనం ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఒక యువకుడు ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది. తను చిరకాలంగా సర్పంచ్ కావాలనుకుంటున్నాడు. తను ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో అడావుడిగా పెళ్లి చేసుకున్నాడు. 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకుని అతనికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో పెళ్లి చేసుకున్నాడు. కానీ దురదృష్టం అతను అభ్యర్థిగా బరిలోకి దిగలేకపోయాడు. ఆమెకు ఓటు ఆ గ్రామంలో రాకపోవడంతో తన అభ్యర్థిగా బరిలో దిగడం. కానీ బంధువులు మాత్రం అతను ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ విచిత్రాలు ఇట్లా ఉంటే ఒకవైపు డబ్బు, మద్యం ఇవన్నీ ఏర్లై పారుతున్న నేపథ్యంలో, ప్రలోభాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్లో కొంతమంది యువకులు చేసిన ప్రకటన అనేది అందరినీ ఆలోచింపజేస్తా ఉన్నది. తమ గ్రామంలో ఓట్లు అమ్మబడవు, తమ కుటుంబాలు ఓట్లకు డబ్బులు తీసుకోవు, మేము ఎట్టి పరిస్థితులలో మద్యానికి డబ్బులకు ఓట్లు వేయమని చెప్పడం కూడా ఒక సంచలనంగా మారింది, వైరల్ గా మారింది అనేది చెప్పవచ్చు. స్వాతి, రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.